అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన శుక్రవారం నాడు పౌర్ణమి వచ్చింది. అలాగే రాఖీ పండుగ కూడా వచ్చింది. అయితే 3వ శ్రావణ శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం. పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమి రావడం ఇంకా విశేషం. అయితే ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. దీంతో చాలామంది అసలు గ్రహణం సమయంలో రాఖీ కట్టవచ్చా అని సందేహంతో ఉన్నారు. కాబట్టి ఈ రాఖీ పండుగ రోజున ఏ సమయంలో రాఖీ కట్టాలి, శ్రావణ శుక్రవారం పూజ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమి వచ్చింది. ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే మన భారతదేశంలో మాత్రం ఈ చంద్రగ్రహణం కనిపించదు. కాబట్టి సూతక కాలం నియమాలు పాటించాల్సిన పని లేదు. ఎలాంటి ఆందోళన లేకుండా ఈ రోజున మీ సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఈ పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటో తెలుసుకోండి. ఆగస్టు 28 ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 వరకు మీ సోదరులకు రాఖీ కట్టడానికి మంచి శుభముహూర్తం ఉంది. ఉదయం 9:48 వరకే పౌర్ణమి తిథి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమయంలోని రాఖీ కట్టండి. అయితే ఉదయాన్నే రాఖీ కట్టలేని వారు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీ కట్టవచ్చు. మధ్యాహ్నం 12:14 నుండి 1:05 వరకు రాఖీ కట్టవచ్చు. అయితే ఈ రోజున శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి. ఎవరైతే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయలేకపోయారో అలాంటి వారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారికి డబ్బు కష్టాలు లేకుండా లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం ఉదయాన్నే ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి అమ్మవారి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించండి. 2 మట్టి ప్రమిదల్లో నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేసి అమ్మవారికి పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించి అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి. కనకధార స్తోత్రం చదువుతూ ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే ఈ రోజున తప్పకుండా తులసి కోటను పూజించండి. శ్రావణ శుక్రవారం అందులోనూ పౌర్ణమి రోజున తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అయితే ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున భద్రకాలం వస్తుంది. భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. కానీ ఆగస్టు 28వ తేదీన ఎలాంటి భద్రకాలం లేదు. కాబట్టి ఏ సమయంలోనైనా రాఖీ కట్టుకోవచ్చు. రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు తెలుసుకొని పాటించాలి. ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన నూతన వస్త్రాలు ధరించి మీ సోదరులకు రాఖీ కట్టాలి. పూజా పళ్ళెంలో రాఖీ, కుంకుమ, అక్షింతలు, దీపం, స్వీట్లు, కొద్దిగా నీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మీ సోదరులకు రాఖీ కట్టే ముందు మీ పూజ గదిలో దేవుని దగ్గర రాఖీని పెట్టండి. ఆ తర్వాత దేవుని దగ్గర నుండి తీసి మీ సోదరులకు కట్టండి. రాఖీ కట్టించుకునేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. అంటే రాఖీ కట్టే అక్క చెల్లెళ్ళు పడమర ముఖంగా నిలబడి తమ సోదరులకు రాఖీ కట్టాలి. ముందుగా మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి కుడి చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చి ఏదైనా ఒక స్వీట్ తినిపించండి. సోదరులకు రాఖీ కట్టేటప్పుడు 3 ముడులు తప్పనిసరిగా వేయాలి. ఇలా 3 ముడులు వేస్తేనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల రక్షణ మరియు ఆశీర్వాదం లభిస్తుంది. రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి దిష్టి తగలకుండా దీపంతో హారతి ఇవ్వాలి. హారతి తర్వాత స్వీట్ తినిపించండి. మీ సోదరుడు పెద్దవాడైతే పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ మీకన్నా చిన్నవాళ్ళైతే వారిని ఆశీర్వదించండి. అలాగే మీ సోదరులకు ఉన్న శక్తి కొద్దీ తన సోదరికి కానుకగా దక్షిణ లేదా వస్త్రాలు సమర్పించాలి. ఈ రాఖీ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు శ్రీ సూక్తం, కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టకం చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఈ శ్రావణ శుక్రవారం అందులోనూ పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు బియ్య పిండితో లక్ష్మీదేవి పాదాల ముగ్గు వేయండి. మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పూట ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ ఇంటి గుమ్మం బయట ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఈ శ్రావణ శుక్రవారం తప్పకుండా గోవును పూజించాలి. శ్రావణ శుక్రవారం గోమాతకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అరటి పండ్లు, నానబెట్టిన శనగలు, బెల్లం ఇలాంటివి ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది.
ఇక 3వ శ్రావణ శుక్రవారం నాడు ముత్తైదులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి 5గురు ముత్తైదులను ఇంటికి పిలిచి పసుపు కుంకుమ రవిక వస్త్రం గాజులు కలిపి తాంబూలంగా ఇవ్వండి. విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఒక పెద్ద మట్టి ప్రమిదలో కళ్ళుప్పు పోసి దానిపైన చిన్న ప్రమిద పెట్టి నెయ్యితో దీపం వెలిగించండి. ఈ ఉప్పు దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగిస్తే మహాలక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. ఈ పౌర్ణమి వేళ తులసి కోటలో దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అయితే చాలామంది దేవుని రూపాలు ఉన్న రాఖీలను కడతారు. కానీ ఇలా అస్సలు కట్టకూడదు. మీరు కట్టే రాఖీ రంగును బట్టి కూడా కొన్ని అదృష్ట ఫలితాలు ఉంటాయట. పసుపు రంగు రాఖీ కడితే మీ సోదరులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు రాఖీ కడితే మీ సోదరుల జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఆకుపచ్చ రంగు రాఖీ కడితే మీ సోదరులు తమ జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ రోజున రాఖీ కట్టేవారు అలాగే రాఖీ కట్టించుకునేవారు తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈ రోజున కట్టిన రాఖీని కృష్ణాష్టమి పండుగ వరకు ఉంచుకోవాలి. కృష్ణాష్టమి రోజున రాఖీని తీసేసి ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి. అయితే సోదరులు లేని స్త్రీలు గోమాత దూడకు రాఖీ కడితే చాలా మంచిది. అయితే ప్లాస్టిక్ రాఖీలు కాకుండా పట్టు దారంతో చేసిన రాఖీలు ధరిస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. రాఖీ కట్టించుకున్న సోదరుడు తన అక్క చెల్లెళ్లకు లక్ష్మీ స్వరూపమైన ఒక చిన్న వెండి నాణ్యాన్ని బహుమతిగా ఇస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ సోదరులకు రాఖీ కట్టేటప్పుడు యమస్థానమైన దక్షిణ ముఖంగా నిలబడి రాఖీ కట్టకూడదు. అంటే దక్షిణ ముఖంగా నిలబడి రాఖీ కట్టకూడదు. ఇక ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ రాత్రిపూట పాలతో పాయసం తయారు చేసి ఈ పాయసాన్ని కనీసం 2 గంటల పాటు చంద్రుని వెన్నెల కింద ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తే మీ శరీరంలోని దీర్ఘకాలిక రోగాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఈ శ్రావణ శుక్రవారం అందులోనూ పౌర్ణమి వేళ మీ ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు కుంకుమ రాసిన నిమ్మకాయలను వేలాడదీస్తే మీ ఇంటిపై నరదిష్టి ప్రభావం లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పూట మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు లక్ష్మీదేవి ముందు యాలకులు పెట్టి పూజ చేసి ఆ యాలకులను బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా మీ పూజ గది ఈశాన్యంలో ఒక రాగి చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి సువాసన గల గులాబీ రేకులు చిటికెడు పచ్చకర్పూరం పొడి వేయండి. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం వస్త్రాలు దానం చేయండి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.